అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ మై ఛానల్ భవానీ సంతోష్ వ్లాగ్స్ అండి. ఈరోజు ఈవినింగ్ మా వారైతే స్నాక్స్ ఏమైనా చేయమని గారెలు ఏమైనా వండమని అయితే అప్పటికప్పుడే అడిగారండి. అప్పటికప్పుడే అడిగితే గారెలు ప్రాసెస్ తక్కువ అండి. పప్పు నానేసుకోవాలి, దాన్ని మిక్సీ కొట్టుకోవాలి, చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. కానీ ఆ ప్రాసెస్తో ఏం పని లేకుండా మనం ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోటి గారెలు అయితే చేసుకోవచ్చు. అదేంటంటే అటుకులు ఉంటే చాలండి, అటుకులతో అయితే గారెలు వేసేసుకోవచ్చు. నిజంగానండి తక్కువ ప్రాసెస్లో అయితే మనం ఇలా అయితే చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడే గారెలు కూడా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా మన ఇంటికి గెస్టులు వచ్చినా సరే పప్పు అయితే నానేసుకునే పని లేకుండా ఇలా గారెలు కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కింద కూడా ఈజీ ప్రాసెస్లో మనం చేసుకోవచ్చు. తక్కువ టైంలోనే మనం గారెలు కూడా చేసుకోవచ్చు అండి. ఇలా 2 సార్లు అయితే మనం అటుకులను క్లీన్ చేసుకోవాలండి. అటుకులను అయితే శుభ్రంగా కడిగేసి వాటర్ని అంతా పిండేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవచ్చు. ఇంకా ఆనియన్స్ ఉన్నాయి కదండి, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి దాన్ని అయితే ఇలాగ కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి అయితే పేస్ట్ లాగా చెదగొట్టుకున్నానండి. అదే కొంచెం మెత్తగా నూరుకొని అయితే అందులోనైతే ఇలా వేసుకున్నానండి. చూడ అటుకుల్లో అయితే 4 స్పూన్లు శనగపిండి, ఆనియన్స్ ఇప్పుడు కట్ చేసుకున్నవన్నీ వేసుకున్నాను. అందులో తగినంత కారము, తగినంత ఉప్పు వేసుకున్నానండి. అందులోని మనం గరం మసాలా పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు, ధనియాల పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నేను ధనియాల పౌడర్ అయితే వేయలేదు, గరం మసాలా పౌడర్ అయితే ఇంట్లో ఉంది వేసుకున్నాను. అదైతే వీడియో తీయలేదు, తర్వాత అయితే వేసానండి. నిజంగా మంచి టేస్టీగా ఉంటాయి, పిల్లలకి అందరికీ మంచి టేస్టీగా నచ్చుతాయండి. ఇంకా దీంట్లో అయితే కొంచెం వాటర్ అయితే పోసుకొని మనం ముద్దలా చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అయితే పోసుకోకూడదు, తక్కువ వాటర్ అయితే మనం వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేస్తే మనం చేతికి గారెల షేప్లో అయితే తీసుకురాలేమండి. అందుకని మనం కొంచెం తక్కువ వాటర్నే వేసుకొని కలుపుకోవాలి. అందులో చిన్న కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇంకా దీంట్లో అయితే కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను. దాన్ని అయితే నేను ఇలా ముద్దగా అయితే కలుపుకుంటున్నాను. ముద్దగా కలుపుకొని ఇలాగ మన చేతికి ఉండలు వచ్చేలాగా, ఉండల షేప్లో వచ్చేలాగా మనం అయితే చేసుకోవాలి. ఇంకా నేను కలిపేసుకున్నాను, చూసారా ఎలా కలుపుకుంటున్నానో. ఇంకా కలిపిన దాన్ని ఇలాగైతే చూసారా, ఇలాగా మనం ఉండలు అయితే రావాలండి, విడిపోద్ది. లేకపోతే మనం ఇలాగైతే ఉండలు అయితే రావాలి. ఉండలు వచ్చేలా చేసుకొని గారెల షేప్లో అయితే మనం అద్దుకోవాలండి. అద్దుకొని ఇంకా మనం దాన్ని ఫ్రై అయితే చేసుకోవాలి. చూసారా ఇలాగా చిన్నది, మళ్ళీ వాటర్ అయితే పోసుకున్నాను, కొంచెం పొడిగా ఉందని మళ్ళీ దాన్ని అయితే వాటర్ అయితే పోసుకొని ఇలా గారెల షేప్లో నేను అద్దుకున్నానండి. అద్దుకొని ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ షేప్లో తీసుకొని ఇంకా నేనైతే ప్లేట్లో పెట్టుకొని దాన్ని అయితే డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. పిల్లలకు కూడా మనం ఈజీగా ఇలా చేసి పెట్టుకోవచ్చండి స్నాక్స్ కిందన. స్కూల్ నుంచి అప్పటికప్పుడే పిల్లలు వచ్చారంటే స్నాక్స్ ఏమీ లేకపోతే ఇంట్లో అటుకులు, శనగపిండి ఉంటే చాలండి. ఇంట్లో ఉన్న వాటితోటి మనం ఇలా టేస్టీ నోరూరించే అటుకులతో గారెలు అయితే మనం చేసి పెట్టుకోవచ్చు. చాలా ఇష్టంగా తింటారు, ఇంట్లో అందరూ కూడా తింటారండి. మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి ఇంట్లో పెట్టాల్సిన రెసిపీ ఇదైతే మాత్రం. ఇంకా చూసారా ఇలా అయితే ఫ్రై చేసేసుకోవాలి. నూనె అయితే కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ ఆయిల్ కూడా మనకి దీనికి అవసరం లేదండి. కొంచెం ఆయిల్ తోటే మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా షేప్గా ఏగేగా విడిపోకుండా చాలా చక్కగా గారెల షేప్లో కూడా మనకి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. మనకు ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు, తక్కువ ఆయిల్ తోటే మనం ఈజీగా ఇలా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, ఇంట్లో ఖచ్చితంగా మీరు ట్రై చేసి అయితే చూడండి. ఇంకా ఏగిపోయిన తర్వాత మా వాళ్ళకైతే పెట్టి చూశాను, టేస్ట్ ఎలాగొచ్చిందని అడిగితే ఒక్కొక్కరు చెప్పారు చాలా మంచి టేస్ట్ వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్. మీకు కూడా నచ్చుతుంది, ఖచ్చితంగా టేస్ట్ అయితే చూడండి. ఇంకా చూడండి, మీకోసం వీడియో చూపిస్తుంటే మా వాళ్ళైతే ఆగట్లేదు. గారెలు అయితే మంచి టేస్ట్ వచ్చాయంటే మా వారైతే ఇప్పుడే వచ్చారు. ఇంకా గారెలు చూసి నోట్లో అయితే పెట్టారు. ఇంకా వీడియో తీస్తున్న మా తోటకోళ్ళు కూడా ఆగట్లేదు, నాకు కావాలని ఇంకా గారెలు అయితే తీసుకొని తినేస్తుంది. చూసారా మంచి టేస్ట్ వచ్చాయంట, వీళ్ళకైతే నచ్చాయి. ఇంకా మా చిన్నోడు స్కూల్ నుంచి వచ్చాడు, వాడు కూడా తింటున్నాడు. మంచి టేస్టీ ఉన్నాయమ్మా అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు కూడా ఇష్టంగా తిన్నారు. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, టేస్ట్ ఎలాగుందో కామెంట్ చేసి, వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసి వీలైతే సపోర్ట్ చేయండి.